ఎవరు? ఇస్కరేతు యూదా. అతని ఆలోచన ఏంది? అతని కాన్సెప్ట్ ఏంటంటే, అతని కాన్సెప్ట్ మొత్తం డబ్బు మీదనే మనసు. అతడు ప్రభు సన్నిధికి వచ్చింది మొదలు పెడితే దేవుడు అతనికి ఏం అప్పగించిందంటే ట్రెజరర్ పోస్ట్ అప్పగించాడు. ట్రెజరర్ పోస్ట్ అప్పగిస్తే అంటే క్యాషియర్ ఈ పోస్ట్ అప్పగిస్తే ఆయన ఏం చేసిందంటే అందులో వేసిన డబ్బు అంటే కానుకల పెట్టెలో వేసిన డబ్బు ఎక్కడికన్నా దూరం పోతే ప్రభు ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆ ప్రార్థన ప్లేస్లో ఆ కానుకల పెట్టెలో డబ్బులు వేస్తే ఈ డబ్బులన్నీ లెక్కించి ఏం చేసేదంటే ఆయనే ఒక బ్యాగ్లో దాసేది, ఒక దాంట్లో దాసేది. ఈ దాస్తున్నప్పుడు లెక్కేస్తున్నప్పుడు ఆయనే లెక్కేస్తుడు, ఎవరు ముట్టుకోపోయేది. అప్పుడు ఏం చేసేదంటే అందులో నుండి వేసిన దాంట్లోకి వెళ్ళి కొన్ని డబ్బులాట దొంగతనం చేసేదట. అర్థమవుతుందన్న మాటలు. హల్లెలూయా. ప్రభు డబ్బులు దొంగతనం చేసుడు ఏందండి? అజాగ్రత్త పరుడా జాగ్రత్త పరుడా? అజాగ్రత్త పరుడా జాగ్రత్త పరుడా? ఇప్పుడు కుష్ఠరోగి అయిన సీమోను పరిసయ్యుడు వాడు బాగుపడ్డాడు, రోగం నుండి బాగుపడ్డాడు. బాగుపడ్డ తర్వాత అతడు తన ఇంట్లో గృహకూడిక పెట్టుకున్నాడు. గృహకూడిక పెట్టుకుంటే ఆ గృహకూడికలో ఏం జరిగిందంటే అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె పేరు పాపాత్మురాలు అని చెప్పి అక్కడ సంభాషణ చేశారు, మాట్లాడారు. అయితే అట్లా పాపాత్మురాలని చెప్పి అక్కడ వారు మాట్లాడారు. అయితే ఆడికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వచ్చిండు. యేసు ప్రభు ఉన్నాడని ఆమె వస్తే ఆమె గురించి సీమోన్ అనుకుంటా ఉంటాడు. ఏమనుకుంటాడంటే అసలు ఈమె ఎంత దౌర్భాగ్యపు జీవితం జీవిస్తుందో ఈయనకు తెలిసి ఉంటే ఈమెను దగ్గరికి తీసుకోకపోవు, అసలు ఈయన ప్రవక్త అయితే ఈయనకు తెలవపోవునా అని చెప్పేవాడు అనుకుంటాను. ఇప్పుడు వెంబటే వాని వైపు చూసి, సీమోను, నేను ఒక వ్యక్తి అట ఒక ఆయనకు 100 దేనారములు ఇచ్చాడట, ఇంకొకనికి 10 దేనారములు ఇచ్చాడట. ఈ ఇద్దరు అప్పు చెల్లించినప్పుడు ఎవరు ఎక్కువ సంతోషపడతారు? నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళని ఈ వ్యక్తి యజమానుడు క్షమించినప్పుడు ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అని చెప్పాడట. అనగానే 100 దేనారములు తీసుకున్న వ్యక్తే ఎక్కువ సంతోషిస్తాడు అని చెప్పిండట. చెప్పగానే నా దృష్టిలో కూడా ఈమె నీకంటే ఎక్కువ సంతోషిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపడదాం అని చెప్పినప్పుడు అక్కడనే ఉన్నాడు ఇస్కరేతు యూదా. అర్థమవుతుందా నా మాటలు? ఇప్పుడు ఆయన మనసులో ఏమనుకున్నాడో ఆయనకు తెలిసినప్పుడు, నువ్వు కానుకల పెట్టెలో దొంగతనం చేసేది, నువ్వు దేవుని సొమ్ము దొంగతనం చేసేదాన్ని దేవునికి తెలవదా? వాడు అజాగ్రత్త పరుడుగా ఉండి ఎప్పటి వరకు అజాగ్రత్త పరుడుగా ఉన్నాడు? దేవుడు పదే ప్రతిసారి హెచ్చరిస్తా ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీరు దొంగిల్లకూడదు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఏ రోజు? చివరి రాత్రి ప్రభు భోజనం, ఇలాంటి ప్రభు భోజనం చెల్లించే రోజు కూడా చెప్పిండు, మీలో ఒక నన్ను అప్పగించబోతాడు, వాడు పుట్టి ఉండకపోతే వానికి మేలని కూడా చెప్పిండు. ఎంత చెప్పినా కొంతమంది కఠినం చేసుకునే బిడ్డలు ఉంటారండి. చివరి వరకు దేవుడు చూసిండు వానికి చెప్పినా ఆయనలే. అప్పుడు ఒక రొట్టె ముక్క యేసుప్రభే ముంచి ద్రాక్షరసంలో ముంచి వానికి ఇచ్చిండట. వాడు తిన్నప్పుడు మరణ దూత వానిలో ప్రవేశించిందట. బైబిల్ వాక్యం అంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని మీదకి హఠాత్తుగా మరణం వస్తుంది. మా గ్రామములో ఇంతకుముందు చెప్పిన మీలో కొందరు లేకపోవచ్చు, దేవుని నమ్ముకున్నాడు ఒక శాఖలో అబ్బాయి, ఆయన పేరు సమ్మయ్య. ఇతడు ఒక దాదాపుగా పవిత్ర కడుపులో ఉన్నప్పుడు అనుకుంటా ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయిందంటే ఆయన దేవుని నమ్ముకొని నెల రోజులు మంచిగా ఉండేది. మళ్ళీ తర్వాత ఏం చేసిందట, అది మామూలు తాగుడు కాదు, ఈ నెల రోజులకు సరిపడా డబ్బులు మిగిల్చుకున్నాడు. చూసినావా? ఈ డబ్బులు అన్నీ తాగేది, మామూలు తాగుడు కాదు. తాగి ఏం చేసిందంటే చివరికి ఎన్నోసార్లు పాస్టర్స్ చెప్పారు, మాతో ప్రార్థనలు కూడా కొన్ని స్థలాలకు వచ్చేది, బైబిల్ పట్టుకొని వచ్చేది. మంచిగా ఉన్నప్పుడు తెల్లటి బట్టలు, తాగినప్పుడు బురద బట్టలు,
మంచిగున్నప్పుడు మస్తు నీట్నెస్ మెయింటైన్ చేసేది, తాగినప్పుడు బురదను చూడకపోయేది, అది కింకిరని చూడకపోయేది, ఎక్కడ పడతక్కనే పడి ఉండేది. అనేక సార్లు దైవ సేవకులు చెప్పారు, జాగ్రత్త పడరా, జాగ్రత్త పడరా, జాగ్రత్త పడరా. పల్లె లాస్ట్కు ఒకళ్ళ ద్వారా అకస్మాత్తుగా మరణం మీద పడ్డది. హల్లెలూయా. కొట్టి చంపి దేంట్లో చెరలో వేశారు. ఆయనకు ఆ మరణం వస్తుందని ఆయనకు తెలియదు పాపం. అంటే ఏ గడియో ఏ క్షణమో ప్రకటన గ్రంథములో వాక్యం అంటా ఉంది, మొన్న ఆల్ నైట్ ప్రార్థనలో చెప్పబడ్డది, నీవు జాగ్రత్త పడని ఎడలా నేను దొంగవలే వచ్చుచున్నాను అన్నాడు ఆయన. ఎట్లా వస్తున్నాడట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా భూమి మీద ఉన్న సార్దీసు అనే ఒక సంఘానికి, చేయుడు అనేసై అనే సంఘం ఎట్లయితున్నదో సార్దీసులో ఉన్న సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా వర్తమానం పంపిస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. హల్లెలూయా. ఎట్లా కనపడలేదు? సంపూర్ణము. ఏది చేసినా ఎట్లా చేయాలి? చేసి నువ్వు ముద్దర పలక్కడ దెబ్బలు తింటావేందిరా, కొద్దిసేపు ఆగితే నువ్వు అది తీసుకొని వద్దువు కదా, కొద్దిసేపు అయితే పుచ్చుకుందు కదా, కొద్దిసేపు అయితే నీ చేత పడు కదా, ఇంతలోనే ఇట్లాంటి పిచ్చి పని చేసినవి ఎందుకు అని ఎట్లా అంటారంటే వాడు సంపూర్తి చేయలేదు. చాలామంది భక్తి చేస్తారు, నెల రోజులు ప్రాంప్ట్గా భక్తి చేస్తారు, కానీ నెల తర్వాత ఇంకా జవాబు రాలేదని చెప్పి దాన్ని సంపూర్ణము చేయక మునిపే, ప్రభు బహుమానము తనకు అందక మునిపే ఏం చేస్తారనంటే దైవజనమా మళ్ళా దేవుని మీద దూషించడాలు, దేవుని మీద సనగడాలు, దేవుని మీద గునుగడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. లాజరు తన ఆత్మ పరదేశికి వెళ్ళంతే వరకు ప్రభు శోధిస్తే ప్రభు కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. ఏదైనా సంపూర్ణం చేయాలి. గనుక జాగరూకుడవై అంటే జాగ్రత్త పడి, చావనయున్న మిగిలిన వాటిని బలపరుచు. నువ్వు ఎట్లా ఉపదేశం ఆదివారం కావచ్చు, ఇక నువ్వు ఎప్పుడెప్పుడు వస్తున్నావో, ఆదివారం కాకుండా ఇంకెప్పుడెప్పుడు వస్తున్నావో అప్పుడు కూడా నువ్వు ఉపదేశము పొందితివి, ఎట్లా విన్నావో జ్ఞాపకం చేసుకో. నేను ఇంతకుముందు ఒక మాట అన్నా, మీలో కొందరు రాలే. ఇప్పుడు చెప్తున్న మాట తర్వాత మీకు నేను చెప్తానో చెప్పనో, ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు తర్వాత మిమ్మల్ని హెచ్చరించనో. 200-300 మంది ఉంటే మీరు రాలేదని నాకు ఎట్లా తెలుస్తుందా? ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు, రాని వ్యక్తులకు ఒకవేళ కాల్ చేసి కానీ ఇంత హెచ్చరికలు ఉండవు అక్కడ. హల్లెలూయా. నేను సంసోన్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, నిన్న రాలేదేందని. వీళ్ళు అందులో రాసుకోలే. హల్లెలూయా. అయితే ఫోన్ చేశారు వాళ్ళు. గమనించండి, ఇక ప్రసంగం కాడ అక్కడ వాళ్ళ వైపు చూసి ఎవరు రాలేదు ఏంటి అనేది సతీష్ కుమార్ గారికి తెలియదు. వాళ్ళ పేర్లు మాత్రమే వాళ్ళకు, మీరు ఎవరెవరైతే రాలోనులో వాళ్ళకి పోరు చేసి బలపరచండి అది అని చెప్పి మాట్లాడతారు. హల్లెలూయా. మరి నేనేం చేసిన, హెచ్చరించిన, మీరు ఇట్లనే ఉంటే మీరు నరకం పోతారు, మీరు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, పరలోకములో చేయుడు అనేసయ అనే కాలనీ అనేది ఒకటి, బిల్డింగ్స్ అనేది మన అన్ని ఒక దిక్కు ఉండాలి అని చెప్పి ఉండాలి అని అంటే ఇక్కడ మీరు హెచ్చరికను ఏం చేయాలి? ప్రేమతో తీసుకోవాలి. మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకుండా, గమనించండి, జాగ్రత్త పడకుండా మనం ఏది చేసినా అది ఫెయిల్ అయిపోతుంది. జ్ఞాపకం చేసుకోవాలి ఇన్నదాన్ని. అందుకని నేను ఏమంటున్నా, కొంతమంది గమనించండి దైవజనమా, చిన్నగా కూరపట్లు వస్తూ ఉంటాయి, నువ్వు ఏమింటావు? మళ్ళీ అంటారు, నిద్రపోతలేను నేను, ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు అట్నే కూరపట్ల పడితే ఇంకేం నేర్చుకుంటాను? ఈరోజు వాక్యం అందడం కొరకు ఎన్ని గంటల ఉపవాస ప్రార్థన ఆలోచన చేయండి. ఎన్ని గంటలు మంచినీళ్ళు తాగకుండా లేదా భోజనం చేయకుండా ఎంత దేవుని సన్నిధిలో ఓడ్చుకొని వస్తే ఈ మాటలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ప్రభు పంచుతున్నప్పుడు ఇప్పుడే పొందాలి, ఇప్పుడే నువ్వు తీసుకోవాలి.
ఇదే తీసుకో. ఇంటికి వెళ్ళినాక సెల్ ఫోన్లో చూస్తానంటే ఇక్కడ హెచ్చరించబడ్డట్టు సెల్ ఫోన్లో హెచ్చరించబడదు. కొన్ని కట్ అయిపోతాయి. అక్కడ పాస్టర్ని ఎదుట ఉండడు కాబట్టి నీకు భయం ఉండదు. నువ్వు చేసినావు ఇప్పుడే తప్పు బిడ్డ, ఈ సెల్ ఫోన్ చూస్తున్నావు అన్నా కానీ గుటికీలు ఎత్తావు తప్ప నిన్ను భయపెట్టుడు ఎవరు ఉంటాడా? గుటికీలు ఎత్తావు, భయం అనిపిస్తుంది. నన్ను క్షమించా, ఇంకా చేయనయ్యా, ఒక చేయనయ్యా అంటావు అంతే. ఇక్కడైతే నీ ముఖం వికారం అయిపోతుంది, పశ్చాత్తాపం వస్తుంది. మందిరమే, ఇల్లే. దానిని గైకొనుచు మారు మనస్సు పొందాలి. నీవు జాగ్రత్త పరుడవై ఉండకపోతే ఎట్లొస్తాడట? దొంగవలే. దొంగ ఎట్లొస్తాడ చెప్పొస్తాడా? నేను వస్తున్నాను అని చెప్పొస్తాడా? రాడు. దొంగ ఎట్లయితే వస్తాడో ఆయన దొంగ కాదు, ఆయన వచ్చే దినము దొంగ వలె వస్తుంది. చెప్పి రాదు, చెప్పొస్తానంటే ఇంకొక ఏడాదికి వస్తానని ఇప్పుడు ప్రకటన చేసింది అనుకో, ఈ ఏడాది దాకా తాగుతావు. నువ్వు నీకు ఇష్టమైన పనులన్నీ చేస్తావు, చేసి ఇంకా 2 రోజులు అనగా అప్పుడు వచ్చి కూర్చుంటావు. అందుకనే దేవుడు ఏం చేసిందంటే నేను దొంగ వలె వస్తా, ఎప్పుడు వచ్చేది నీ మీద పడేది తెలియదు. హల్లెలూయా. ఆలోచన చేయండి ఒకసారి. ఏమన్నా చిన్నప్పటి కాంచెలు చెప్తూనే ఉన్నారు ప్రసంగాలు, నేను వింటూనే ఉన్నా. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా మరణం మీద పడ్డది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు అల్లు ఉంటాడు? ఎన్ని రోజులు ఉంటాడండి? ఎన్ని రోజులు ఉంటాడు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? నాటే జోక్ కాదు ఇది, సీరియస్గా చెప్తాను నేను. నరకం వీడియో చూడండి, నరకముల యాత్ర పుస్తకం తమ్ముడు తీసుకొచ్చిన ఒకసారి చదవండి, లేదా వినిపించుకోండి. నిర్లక్ష్యం చేయకండి. అందులో ఉన్న శిక్షలు భయంకరమైన శిక్షలు. నువ్వు ధనవంతుడువైనా, నువ్వు దరిద్రుడవైనా, నువ్వు అందంగా ఉన్నా, నీకు బహుమతులు ఇచ్చేటోళ్ళు ఉన్నా, నీకు బంధువులున్నా, నిన్ను మెచ్చుకునేటోళ్ళు ఉన్నా, ఏది ఉన్నా వదిలిపెట్టి పోవాలంతే. మొన్న సారు చనిపోయాడు. ఎంతమంది సాయం చేయాలని ట్రై చేసిన సహాయం అతనికి అందిందా? హల్లెలూయా, అందిందా? దోర్క కాపాడబడ్డది. దోర్క. హల్లెలూయా. ప్రభు నమ్మిన బిడ్డ, ప్రభు ధర్మ కార్యాలు చేసిన బిడ్డ, ప్రభు చిత్తములో నడిపించిన బిడ్డ, ప్రభు చిత్తములో నడిచినవాడు, వాక్యానుసారంగా నిలిచినవాడు, వాక్యములో నడిచినవాడు తప్పించబడతాడు. అతడు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాడు, కాపాడుకుంటాడు దేవుడు. 91వ కీర్తన చూడండి ఒకసారి, ఇది ఇట్లనే ఉంచి 7వ వచనం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలను, ఏ అపాయము నీ వద్దకు రాకుండా నువ్వు కనులారా చూస్తూ ఉంటే భక్తిహీనులకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? 1వ వచనం చదవండి ఒకసారి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని నీడ విశ్రమించడం అంటే ఏంటి? నా వైపు చూడాలి. ఒక్కలు అడు తిరుగుతా అంటే అటెందుకు చూడాలి? ఈ విలువైన మాటలు వెండి కంటే, బంగారం కంటే, ప్రశస్తమైన రత్నముల కంటే శ్రేష్టమైన మాటలని బైబిల్లో రాయబడింది, ముత్యములని రాయబడ్డది. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే కాపాడబడతాడు. సర్వశక్తుని నీడను విశ్రమించడం అంటే నెమ్మది పొందినవాడే. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తా. విశ్రాంతి ఎక్కడ లేదు. ఆత్మ విశ్రాంతిలో ప్రవేశించిందా? నో. హల్లెలూయా. దేవుని అంగీకరించి వాక్యానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలు మాత్రమే విశ్రాంతిలో వారి ఆత్మ ప్రవేశిస్తుంది. సమూయేలు అన్నాడు, 1 సమూయేలు గ్రంథం 2 ఏమన్నాడు తెలుసా? ఎందుకురా చెడగొడతావు సౌలా అన్నాడు. ఈ మాట ఇది లోతుగా మీకు తెలియకపోవచ్చు. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి. మొట్టమొదటిగా మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అడిగితే ప్రభు సన్నిధిలో సమూయేలు ప్రార్థన చేసిండు. ఒక ప్రవక్త
దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ప్రవక్తగా ఉన్నాడట. కాశ్మీర్ మొదలు పెడితే కన్యాకుమారి అని అంటారు మన భారతదేశాన్ని. ఇక్కడ దాను మొదలు పెడితే బెహెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడట. ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు వాళ్ళు వచ్చి విసిగించారట. విసిగిస్తే పోయి ప్రార్థన చేస్తే ఫలాని వ్యక్తిని దగ్గరకు వస్తాడు, అతని తల మీద నూనె పోసి అభిషేకించు. హల్లెలూయా. అభిషేకించిన రోజే చెప్పిండట, జాగ్రత్త పడు, అభిషేకాన్ని కాపాడుకోవాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఆయన ఒక రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. పెళ్లి విందుకొకడు అసలు వస్త్రము లేకుండానే వెళ్ళాడు, వాడు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి అక్కడ నుండి వాడు ఎక్కడికి వెళ్ళిండట? బాధించు వారి చీకటి బిలములోనికి వెళ్ళాడట. దైవజనమ హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంట అక్కడ చూడండి. సౌలుకు అభిషేకించిన తర్వాత, సమూయేలు అభిషేకించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. క్రైస్తవులకు మనకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నామా? మూల మడుపు కాడ ఒకటి ఉంటుంది, ఏమని ఉంటుంది? నెమ్మదిగా వెళ్ళు, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త లేకపోతే ఆగమవుతుంది. హల్లెలూయా. రంగుల లోకం మాయ ప్రపంచం ఓ సెల్లే, నువ్వు ఎవని నమ్మినా మోసం చేస్తారు నా సెల్లే. ఇది రంగుల లోకం, జాగ్రత్త పడాలి. దీంట్లో సాతానుడు అనేకమైన రంగులు వేసుకొని వస్తాడు. వాడు గాలానికి ఎర్రగుచ్చి నీళ్ళలో వేస్తే చేప పాపం గాలం లోపల ఉన్న సంగతి తెలవక అజాగ్రత్తతో వచ్చి ఆహారాన్ని సులువుగా దొరుకుతుందని తిని బయటపడి విలవిలలాడి చనిపోతుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుని కూడా, అభిషేకించబడ్డ వ్యక్తిని కూడా చూడండి, అజాగ్రత్త పరులందరినీ సాతానుడు అట్లా పడేసి వాడు నవ్వుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు అభిషేకించిన తర్వాత, బిడ్డ, దేవుని ఆజ్ఞలు పాటించటంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నాటే జోక్, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఆయన ఏది చెప్తాడో దాన్ని నువ్వు చేయాలి. నా వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన ఏది నాతో చెప్తాడో నేను నీతో చెప్తా, దాన్ని చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి. ఆయన అన్నాడు, బిడ్డ, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి, అమాలేకీయులు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు మార్గం మధ్యలో నా ప్రజలకు ఎదురుంగొచ్చి వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళ మీద లొల్లి పెట్టుకొని వాళ్ళ కొంతమందిని కొట్టి చంపారు. వారి మీద నా కోపం ఉన్నది, నా ఉగ్రత వారి మీదకి రానై ఉన్నది. కాబట్టి నువ్వు వెళ్ళి అందులో ఉన్న వారందరిని చంపేసి బంగారాన్ని, వెండిని, గొర్రెలను, గేదెలను సమస్తాన్ని బూడిద చేసి నువ్వు రా బిడ్డ. హల్లెలూయా. సౌలు పోయిండు, అనేక మందిని తీసుకొని పోయి ప్రార్థన చేసి తోలిండు సమూయేలు. ఈయన వెళ్ళి అనేక మందిని చంపి ఏం చేసిందంటే, ఈ ముసలోని మాట నేను వినాలనా? హల్లెలూయా. ఈయన మాట నేను వినాలా? బాలుడైన సమూయేలు దర్శనము చూసిన తెల్లారి ఏలీ వచ్చి అంటున్నాడు, నీకు దేవుడు ఏం చూపెట్టిండు? మౌనంగా ఉన్నాడు. నా వైపు చూడాలి, నీకు దేవుడు ఏం చూపెట్టిండు? అప్పుడు మౌనంగా ఉన్నాడట బాలుడైన సమూయేలు. ఈయనే ఈ ముసలాయన అయినాక, ఇప్పుడు ముసలాయన అయిన, అప్పుడు బాలుడు అయితే మౌనంగా ఉన్నాడట. బిడ్డ, నీకు దేవుడు ఏదైతే చూపెట్టిండో, ఏదైతే నీతో మాట్లాడిండో అది నాకు చెప్పకపోతే అంతకంటే ఎక్కువ కీడు నీకు వచ్చును గాక అన్నాడు. ఈ పిల్లగాని మాటలు వినడం కొరకు ఒక ముసలాయనే జాగ్రత్త పడతా ఉన్నాడు. మరి ముసలాయన చెప్పిన మాటలు ఈ రాజు జాగ్రత్త పడ్డాడంటే పల్లె. జాగ్రత్త పడక ఈ ముసలని ఎందుకురా, మంచి మంచి బలిసిన గొర్రెలు పట్టుకురండి, మంచి మంచి బంగారం పట్టుకురండి. రాజు చెప్తాడు, నేను ఫలాని కాడ దోడి పెట్టినా, ఫలాని కాడ దోడి పెట్టినా, ఫలాని కాడ దోడి పెట్టినా, ఫలాని మందలో గిన్ని కాపినా, గిన్ని ఉన్నాయి అని చెప్తే ఈ రాజు అనేటోడు, ఆ అమాలేకీయులను పరిపాలన చేసే రాజు అనేట ఆయనను పక్కకు పెట్టుకొని సౌలు కత్తి మెడ మీద పెడితే అన్నీ చెప్పిండు. చెప్పగానే దేవుడు వద్దన్న పని అజాగ్రత్తతో చేసి అవన్నీ పట్టుకొని వచ్చినట. హల్లెలూయా. ఎప్పుడైతే అవన్నీ పట్టుకొని వచ్చి అసలు బొప్పోని మెత్త దగ్గర కూర్చొని ఒక పెద్ద జెండా పాతి టెంటులు వేపించుకొని
అక్కడి నుండి తీసుకొచ్చిన శాపగ్రస్తమైన సొమ్ము అంతా దాదాపుగా ఇశ్రాయేల్ ప్రజలు సైన్యం ఎంతమంది ఉన్నా అంతమందికి సరిపడ వాళ్ళు కిక్కిరిసి తినే అంత యాటలను కోసుకొని రొట్టెలు చేయించుకొని రాత్రంతా తిని తాగుతారట శాపగ్రస్తమైన సొమ్ముతోటి. మనం కూడా ఒట్ల డబ్బులు అన్నీ తెచ్చుకొని ఏం చేస్తాం? చికెన్ తెచ్చుకోమా? హల్లెలూయా, తెచ్చుకుంటాం. ఓట్ల డబ్బులే కాదు, హల్లెలూయా, వివిధ రకాల సొమ్మును తెచ్చుకొని చికెన్ తెచ్చుకున్నాడు. ఇది లోపలికి పోయి ఏం చేస్తుంది? ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. లంచము తీసుకున్నవాడు న్యాయమును తిప్పివేయనని రాయబడింది. దానికి నువ్వేం చేస్తున్నావు? ఆ లంచం ఇచ్చేటానికి నువ్వు చేయగలుగుతావు. నువ్వు అన్యాయస్తుని కాకపోతే న్యాయస్తునివా? వాళ్ళు మందిత్త తీసుకుంటావు, వాళ్ళు డబ్బులు ఇత్త తీసుకుంటావు, వాళ్ళు చికెన్ పంపిత్త తీసుకుంటావు, వాళ్ళు మటన్ పంపిత్త తీసుకుంటావు, వాళ్ళు ఇంకా సీరలు ఇత్త తీసుకుంటావు. మా దగ్గరికి మాజీ సర్పంచ్ నరసింహ గారు వచ్చింది, అందరికి పంపిండ్రు, ఇంటికి తీసుకొస్తే రిటర్న్ పంపినాం మేము. హల్లెలూయా. క్రైస్తవులకు పెడతారు, చూసినావా? డిసెంబర్ 25కు ముందు అవి తీసుకో, నిన్ను ప్రేమించి నీ దేవుణ్ణి ప్రేమించి నీకు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు, తీసుకో. హల్లెలూయా. నీకు ఏదైతే నిన్ను ప్రేమించి ఇస్తున్నారో దాన్నే తీసుకో. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షిస్తారు, నీతిమంతుల వేరు చిగురించును. భక్తిహీనులు నీతిమంతులు కాదు. మొదటి కీర్తనలో వాక్యం అంటుంది, ఒకసారి చూసినట్లయితే, భక్తిహీనుల మార్గము నాశనమునకు నడుపును. చదవాలి మొదటి కీర్తన. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దృష్టులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షిస్తారు. ఉపేక్షించడం అంటే వద్దు అనడు, అపేక్షించడం అంటే తీసుకోవడం. చెడ్డవారికి దొరికే సొమ్ము అది. అమాలేకిల పాపిష్టి సొమ్ము తెచ్చుకున్నాడు. రాత్రంతా మూలుగ బొక్కలు వేయించుకొని తింటా ఉన్నాడు. రాజు తింటా ఉన్నాడు, ఈయన తింటా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరూ తింటా ఉన్నారు. జెండా మాత్రం ఎగిరేశారు. విజయం వచ్చింది వాస్తవమే, ఆ విజయంలో మోసం ఉన్నది. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం చేయాలి. మన వాక్యపు అంశం ఏంటి? జాగ్రత్త పడాలి. ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డగా జాగ్రత్త పడాలి. అజాగ్రత్త వద్దు. ప్రభు నమ్ముకున్నది మొదలు పెడితే అజాగ్రత్త పరునిగా ఎంతకాలం బ్రతుకుతావు, ఎంతకాలం ఉంటావు? ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నీ పాపం ఒప్పుకొని వదిలిపెట్టి ఇప్పటి వరకు నువ్వు తిన్నది ఎంత అవుతున్నది. అందుకనే జక్కయ్య ఏమంటా ఉన్నాడు చూడండి ఒకసారి. జక్కయ్య చరిత్ర తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకరు త్వరగా చదవాలి. ఆయన సంచరించుచు, ఆయన అంటే ఇక్కడ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న కాలములో ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించగా దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుత్తగారుడు అంటే పటువారి రకాలు వసూలు చేసే పటువారి ఆయన గుత్తపట్టిండట. ధనవంతుడైన జక్కయ్య ఆయన అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండడం ద్వారా ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి ఆ వైపు చూసి, జక్కయ్యో త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన పాపి అయినా ఈ మనుషుని యొద్ద బస చేయంటే ఆ రోజు రాత్రి ఉండాలనుకుంటున్నాడు.
చాలా సనుక్కుంటారు, సనుకులు ఎక్కువ చాలా మందికి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువో నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు. ఇది ధర్మశాస్త్రములో ఉంటది. ఒక్కసారి సరిగ్గా చేయకపోతే 4 గంటలు చేయాలని ధర్మశాస్త్ర గ్రంథంలో మోసే రాసింది అంటుంటది. 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు చాలు హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసిండు? చెడ్డవారికి దోపుడు సొమ్మునంతా అపేక్షించిండు. అదంతా తనలో ఉన్నది. మనశ్శాంతి లేదు. తన ఆత్మ నరకం పోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ భయం అవుతుంది. అయ్యో నేను ఇంతకాలం చేతిని అని చెప్పి భయం అవుతుంది. హల్లెలూయా. ఈ భయం నుండి తనను బయటపడేసేటోళ్ళు లేరే అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభువు రాగానే ప్రభు ఆత్మ తనలోనికి వచ్చింది. అందుకనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ఆ ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఆయన నువ్వు చేసే ప్రతి తప్పును నీకు చూపెడతాడు. నువ్వు చేసే ప్రతి తప్పుని ఆయన నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అసలు ఈయననే లోపలికి చేర్చుకోకపోతే నువ్వు చేసేటి అన్నీ మంచి పనులే అనిపిస్తుంది. హల్లెలూయా. నేను రాకపోతే ప్రార్థన సరిగ్గా జరగలేదు అట కాదు, ఇట్లా అనిపిస్తుంది సాతాను. హల్లెలూయా. జరుగుతుందా జరగదా కాదు, నియమం అది ఆ రోజు. హల్లెలూయా. మేము పోలే, ఒక ఆమె అంటది మొన్న, మేము రాకపోతే అక్కడ కార్యక్రమం సరిగ్గా జరగలేదట. జరగనిస్తాడా దేవుడు? పాశ్రమతోటి అంటుందట ఒక కాడ. హల్లెలూయా. ఆ పరిస్థితులు అనువదించిండు. అట్లా వీడు చేసిండా వాడు చేసిండా ఎవడు చేసిండు దేవుడు, వాళ్ళు లోబడక జరిగిందా ఎట్లా జరిగిందా అట్లా జరిగింది అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జక్కయ్య తన పాపమంతా ఒప్పుకొని కేకలు పెడతా ఉన్నాడు. ఆ కేకలు పెడుతున్నాయి. ఎందుకు వస్తాయి కేకలు తెలుసా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ వచ్చారట. ఏంద్ర వీళ్ళు ఏమన్నా వీళ్ళకి మందాయిరా, కొత్త మందాయిరా అయింది గిట్ల మొత్తుకుంటారేందని అక్కడికి వచ్చిరట. వచ్చి చూస్తే వాళ్ళు భాషలు మాట్లాడతారట. అప్పుడు అందులో నుండి ఎవరు? ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనలు ఉంటాయి. పేతురు లేచి అంటాడు, ఓ ప్రజలారా, వీరు కొత్త మద్యం తాగిరని మీరు అనుకుంటారా? కాదు, ఏవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా ఇదిగో వీళ్ళు అంత్యదినముల యందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి దేవుడు చెప్పినట్టుగా దేవుని ఆత్మను వీరు పొందారు. కాబట్టి వీళ్ళు నూతన భాషలలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు ఎంతటి రాచపుండు లాంటి నీ పాప క్రియను ఒప్పుకొని, ఇది మాత్రం ఒప్పుకొని అన్న పాత పుండును కూడా ఆయన మానగొడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. హిజ్కియా ఒక రాజు, మోకరించడానికి గర్వం అడ్డం వచ్చింది, నేను ఒక రాజునని. హల్లెలూయా. కానీ పాపము తనను ఏం చేసింది? పాపము తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు ప్రభు చివరిగా అవకాశం ఇచ్చిండు. ఒక అవకాశం. ఏంటి అవకాశము? హల్లెలూయా. నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి హిజ్కియా అని చెప్పి అనగానే ఎమ్మటే మోకరించి ఏం చేస్తున్నాడు? తన ఏ పాపాలైతే చేసిండో, అసలు ఎందుకు ఈ రోగం వచ్చిందో, ఎందుకు ఈ సమస్య వచ్చిందో, ఎందుకు ఈ బాధ తనలో ప్రవేశించిందో దాని అంతా ఒప్పుకున్నాడట. హల్లెలూయా. అదంతా ఒప్పుకొని వదిలిపెట్టగానే ప్రవక్త అయిన యేసేకు మరలా యెహోవా వాక్యం వస్తున్నదట. హల్లెలూయా. మరి ఇంతకాలం ఎందుకు రాలే? యేషయా గ్రంథం 59వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ఇదిగో విననేరకుండునట్లు నా చెవులు మందంగాలే, నేను దూదులు పెట్టుకోలే, రక్షింపనేరకుండునట్లు నాది మరుగుజ్జు చేయి కాదు, ఇంతే లేదు. మొన్న మా అల్లుడు ఫోన్ చేసిండు, నిన్న పొద్దుగాలనే. ఆకాశము నుండి ఒక చెయ్యి వచ్చింది, మోచేయి వరకే కనపడుతుంది. ఆ చెయ్యితో నేను నిన్ను దీవిస్తా అని చెప్పి నాతో దేవుడు మాట్లాడుతాడు. హస్తం వచ్చింది ఆకాశము నుండి ఇక్కడికి. హల్లెలూయా. ఆయన చెయ్యి కూర్చోదా? దీవించలేడా? దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ వాళ్ళ పాపాలు ఆ దీవెన పొందుకోకుండా అడ్డుగా ఉన్నాయట. హల్లెలూయా.
హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ జక్కయ్య పరిస్థితి కూడా ఆ పాపములు తనను నలిపివేస్తా ఉన్నాయి. ధనమున్నా బంగారమున్నా రాత్రంతా నిద్ర ఉంటలే, మనశ్శాంతి ఉంటలే, ఎవడు చంపుతాడో, ఎక్కడికి పోతుందో, ఎట్లుంటుందో నా బ్రతుకు అని చెప్పి తను కంగారు పడుతున్న సందర్భంలో యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చిండో, తన సొంత ఇంట్లోకి పోయిండు, తన హృదయంలోనికి పోయిండండి. నేను రాసిన పాటలో ఒక చరణం ఇచ్చిండు. చెట్టు పైన ఉన్న జక్కయ్యను పిలిచి తన ఇంటి వారికి రక్షణ ఇచ్చాడే. చనిపోయిన లాజరును తిరిగి లేపి తన అక్క చెల్లెండ్ర కన్నీరును తుడిచాడే. నా హృదయమా నీవు ఏడువకే, విమోచకుడు ఉన్నాడని మరచితివా. చెట్టు పైన ఉన్న జక్కయ్యను పిలిచి, ఆయనలో ఉన్నది పశ్చాత్తాపడే గుణం. ఫరో ఎందుకు నాశనం అయిపోయాడండి? ఈరోజు చాలామంది వారి హృదయంలోనికి యేసుప్రభుని చేర్చుకోక, వారి పాపాలు ఒప్పుకోక, వదిలిపెట్టక వారి జీవితాలలో పతనమైపోతున్నారు. ఆశీర్వాదానికి వారసులు అగుటకు దేవుడు పిలిస్తే జాగ్రత్త పడమని చెబితే ఎప్పుడు అజాగ్రత్త, ఎప్పుడు నిర్లక్ష్యము, ఎప్పుడు శనుగులు, ఎప్పుడు గునుగులు, ఎప్పుడు లోబడకపోవడం, ఎప్పుడు పాస్టర్ అట్టనే చెప్పుకుంటాడని సౌలు వలె ఈరోజు ఉన్నది సంఘం. నేను ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు ఏమంటాను చూడండి ఒకసారి. తొమ్మిదో వచనం, అతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తను దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్మును ఆయన ఏం చేసిండు? తిరిగి 4 అంతలు ఇచ్చిండు. ఫస్ట్ ఏమన్నాడు? అయ్యా సగము భాగం ఇస్తా అని చెప్పి అన్నాడు. గుర్తుందా? చదివారా? చదవను ఒక భాగం. అది ఈ సగ భాగం ఎందుకు ఇస్తానన్నాడో సామెతల గ్రంథం కూడా 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది చదువు, ఇక్కడ చదివిన తర్వాత అక్కడికి రా. ఈ సగభాగం ఇస్తానన్నాడు, చూసిన అది చదివిన తర్వాత, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తా అని చెప్పి అన్నాడు. చాలు ఇక అదొద్దు ఇక. ఇప్పుడు ఒకసారి చూడండి 7వ వచనం, 8వ వచనం, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం, 8, 9 వచనాలు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును వదిలిపెట్టి అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్వ వస్తుంది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో సగభాగము ఇచ్చి యెహోవాను గణపరచ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆస్తిలో సగభాగం ఎందుకు ఇస్తాడో తెలుసా? యెహోవాను గణపరుస్తా ఉన్నాడు ఆయన, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు రాబడి అంతట్లో ప్రథమ ఫలం. మనం ప్రథమ ఫలమే ఇవ్వట్లేదు. కొంతమంది ఆస్తిలో సగభాగం ఇస్తాం, ఆయనను గణపరిచే పనులు చేస్తామా? సమూయేలు గ్రంథం వాక్యం అంటుంది, నన్ను గణపరచు అని నేను గణపరుస్తా. హల్లెలూయా. అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి గత సంవత్సరము క్రితము చంద్రకాంత్ జాన్ గారు పిలిచినప్పుడు గమనించండి, అక్కడికి రాజుపాల్ నేను ఇద్దరం కూడా ఆ మీటింగ్లో పాలు భాగస్థులై ఉన్నాం. జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా వినాలి. అక్కడికి ఆ చంద్రకాంత్ జాన్ గారు అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తిని పిలిస్తే ఆయన వచ్చిన తర్వాత ఆయన సమర్పణ ఏం తెలుసా? ఆస్తిలో భాగాన్ని దేవునికి ఇచ్చిందట. తన దాదాపుగా ఇంచుమించు ₹1 కోటి ఇల్లును దేవుని కొరకు ఇచ్చినట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఇల్లు? ₹1 కోటి పైన ఇల్లు దేవుని కొరకు ఇచ్చిండు. ఈరోజు మనము దేవుని వాక్యానుసారం కనీసం ప్రథమ ఫలం అనే ఇవ్వగలుగుతున్నాం. అందరు కాదు, ఇచ్చే వ్యక్తుల గురించి మాట్లాడట్లే. ఎందుకు అజాగ్రత్త పడతానం మనం? మనకు జాగ్రత్త ఎందుకు లేదు? హల్లెలూయా. ఇలాగనే ఉండి నువ్వు భక్తిలో ముందుకెళ్తే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా?
మన ప్రసంగ అంశం ఏంటి? జాగ్రత్త పడడం. హల్లెలూయా. జాగ్రత్త పడుతున్నామా? ఇక్కడ సమూయేలు అతనితో పదే 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 చెప్పాడు, బిడ్డ నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తే, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించినట్లయితే తప్పకుండా నీ రాజ్యాన్ని నీ వద్ద నుండి తొలగించబడదు. నీ పిల్లల పిల్లల పిల్లలు పరిపాలన చేస్తారు. బిడ్డ నువ్వు జాగ్రత్త పడరా నానా అని చెప్పి తనకు అనేకమైన ప్రవచనాలు చెప్పి సౌలుని తన ఇంటికి తోలిండు. సౌలుని అభిషేకించినప్పుడు సౌలు తండ్రి లేడు, తల్లి లేదు. సౌలు పనోళ్ళల్లో ఒకడున్నాడు తనమ్మటి. హల్లెలూయా. పనోళ్ళల్లో ఒకడున్న ఒక దేశాన్ని పరిపాలన. ఇప్పుడు మీరు గమనించండి, మన తమిళనాడు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి చేయబడుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 మందికి పైన వచ్చిరా రాలేదా? హల్లెలూయా. దేశాన్ని కాదు ఆయన పరిపాలన చేసేది, రాష్ట్రాన్నే. కానీ ఈయనను ఇశ్రాయేలు దేశం అంతటి పైన పరిపాలన చేటుకు రాజుగా చేస్తంటే అనామకుడైన ఒక పనుడు వచ్చిండు ఎమ్మటే తన ఎమ్మటి. ఆ పనుని ముందట ఈయన అభిషేకిస్తూ అనేక విషయాలు చెప్పిండు. జాగ్రత్త పడరా నాన్న, జాగ్రత్త పడరా నాన్న, జాగ్రత్త పడరా నాన్న. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ప్రవచనము తన జీవితంలో నెరవేరింది. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకు ప్రవక్తలు కలుస్తారు. ఆ ప్రవక్తలు నీకు రొట్టెలు ఇస్తారు. ఆ ప్రవక్తలు వాళ్ళు సంగీత పరికరాలు వీణగిట్లో వాయిస్తూ ఉన్నప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుతావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఇప్పుడున్న మనసు నీకు తీసేయబడి నీకు కొత్త మనసు వస్తుంది బిడ్డ. నువ్వు పరిపాలన చేసే మనసు వస్తుంది బిడ్డ. ఇది వచ్చిన తర్వాత నిన్ను సాతానుడు వెంబడిస్తాడు, నిన్ను పడేయాలని, దేవుని రాజ్యం కూలగొట్టాలని నీ ద్వారా. నువ్వు జాగ్రత్త పడరా నాన్న. హల్లెలూయా. ఈయన ఒక 30 సంవత్సరాల వయసు ఉంటే సమూయేలు 60-70 సంవత్సరాల వయసు ఉంటాడు కాబట్టి జాగ్రత్త పడు నాన్న అన్నాడు. జాగ్రత్త పడ్డా? హల్లెలూయా. పల్లె రాజుగా తను ఉండడానికి తీసేయబడ్డాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చిన. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిస్తా ఉన్నది. ఒక ప్రవచనం వస్తున్నది పరలోకము నుండేలి. ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు బిడ్డ. హల్లెలూయా. ఆగండి ఒకసారి, అట్లే ఉండండి. తీసేసిండు రాజ్యం. దేవుణ్ణి పాస్టర్ బతిలాడుతాడు. అయ్యా ఆల్ నైట్ కొత్తనని అందరు చెప్పిరయ్యా, రాలేదయ్యా, దయచేసి మన్నించయ్యా, మా ప్రార్థన ఏంది. హల్లెలూయా. ఇట్లా చేయంగా ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో అంటాడు కదా దేవుడు, ఏయ్ ఇర్మియా నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయకు, నువ్వు చేస్తే నేను ఆ ప్రార్థన చెప్తాను ముందుగానే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకు, నీ ప్రార్థన అననీయ సప్రయలు పరిస్థితి ఏమైంది? మీరు బహుమతుల కొరకు పరిగెత్తొద్దు, మీరు పేరు కొరకు డబ్బు ఇవ్వద్దు, నీకు నచ్చితే ఇయ్యి, లేకపోతే ఇయ్యకు. ప్రసంగి గ్రంథముల వాక్యం అంటుంది, నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే మంచిది, చేసుకుంటే త్వరగా వెళ్ళి చెల్లించు అని అన్న బైబిల్లో ఉన్నది. వీరు ఏం చేశారు? అననీయ సప్రయలు వారు చేసిన పని ఏంది? బర్నబా అనే ఒక బహు ఆస్తిపరుడు ఏం చేశాడంటే తన ఆస్తిని మొత్తం ఉన్నది చెప్తాను, ఆ బైబిల్ ఉన్నది చూసుకోరు మీరు. ఆస్తిని మొత్తం అమ్మి ఆ డబ్బు కట్టలు పట్టుకొని ఆ పేతురు పాదాల దగ్గర పెట్టిండట. పేతురుతో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ మీరు నా కొరకు ఆస్తులను, భూములను, సమస్తాన్ని వదిలిపెట్టుకొని వస్తారు కదా, ఇహమందును పరలోకమందును 100 రెట్లు పొందుకుంటారని పేతురుతో చెప్పిండు. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యానికి వచ్చేసరికి అపోస్తుల పాదాల దగ్గర ఇంత ఎత్తుపడ్డాట డబ్బు కట్టలు. మీరు చదవచ్చు, డబ్బు కట్టలు పడ్డట్లేదు, అప్పుడు డబ్బు కట్టలు లేవు, రోకలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ బర్నబా మొత్తం ముకొచ్చాడ పెట్టి, ఇక సేవే నా బతుకు నాకెందుకని చెప్పి అన్నాడు. అమెరికా దేశంలో ఇండ్లు అమ్ముకొని అవన్నీ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు బైబిల్ని కరెక్ట్ పాటిస్తారు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడు ఈ ఏరియాలోనే, ఒక దైవజనుడు పేరు చెప్పాను. ఆయనకు దేవుడు ఇల్లు ఇచ్చిండు. ఆయనకు దేవుడు
ఒక స్థలం ఉన్నది, ఆయనది ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో ప్రస్తుతానికి ఇప్పుడు మందిరం నిర్మించబడి ఉన్నది. అయితే ఆయన అంటాడు కదా, అబ్బో ఇదెట్లా వేరే కాడ తీసుకోవాలి స్థలం. ఏమంటాడట, ఇదెట్లా వేరే కాడ తీసుకోవాలి అంటే ఇది ఇయ్యడానికి కూడా ఆయన మనసు ఒప్పుతలే. గసంటోని స్థలం తీసుకోడు దేవుడు. మేము ఈ స్థలానికి వస్తున్నప్పుడు, నా భూమి ఇస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు, ఈ 100 కొంపకి ఎందుకు వచ్చినవరా నువ్వు అన్నాడు రాజన్న. హల్లెలూయా అన్నాడు. దేవుని కొరకు కావాలని వచ్చినాం. దేవుడు తర్వాత ఏమన్నాడు, ఒక 2 నెలలు, నెల 15 రోజుల తర్వాత నీతిమంతుని నివాస స్థలం ఆయన ఆశీర్వదించును అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దైవజనమా, ఈ అననీయ సపరే ఇద్దరు కూడా అమ్మా ఈయనకు జాగ్రత్త పడమని ముందుగానే చెప్పిండు. ఆయన ఎవరు? పేతురు అక్కడ అధ్యక్షుడు. పేతురు అందరికంటే పెద్ద వ్యక్తి. బిడ్డలాలా తొందరపడి మీరు ఒప్పుకోకండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే ఒప్పుకోండి. దయ్యం కూడా వచ్చి ప్రేరేపిస్తుంది. ఏమనంటే నువ్వు కూడా ఇయ్యి అంటది. తర్వాత నీ ఇంటికి పోయినాక అయ్యో ఎందుకు ఒప్పుకుంటుని అని మళ్ళీ ఆలోచన వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడైతే ఇచ్చేంత వరకు ఆయన నీకు ప్రేమను పుట్టిస్తాడు. ఒక ఆమె ఏం చేసిందంటే గేదె కొరకు ప్రార్థన చేసినాం, అది ఏది పుట్టినా తీసుకొస్తాను ఒప్పుకున్నది. అప్పుడే చెప్పిన దేవుడు మాట్లాడతాను, బిడ్డ నువ్వు ఒప్పుకోకి అంటే పిచ్చి పిచ్చి ఒప్పుకున్నాడు. ఇప్పుడు బర్రెలన్నీ లేవు, నేను మాట్లాడలే. ఎవరు మాట్లాడరు? హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళిద్దరు స్టేజ్ దగ్గరకు వచ్చి, ఇగో ఒక ఆయన వచ్చి స్టేజ్ దగ్గరకు వచ్చి నేను 4 వీలర్ వెహికల్ కొనిస్తాన్నాడు. హల్లెలూయా 4 వీలర్ వెహికల్ కొనిస్తాను. ఒక ఆయన నాకు మాట ఇచ్చిండు స్ట్రేంజర్ కొనిస్తా అని. ఒక ఆయన మాట ఇచ్చిండు ఇల్లుకి, ఈ స్థలానికి ఇంకెంత అప్పు ఉన్నదంటే 70,000 అంటే అది మొత్తం నేనే కడతాను. ఇట్లా రకరకాలుగా చెప్పిరు, మాట తప్పిరు, నష్టపోయిరు. దైవజనమా, దేవునికి మనము మాట ఇస్తే దాన్ని తప్పకూడదని దేవుని వాక్యం రాయబడ్డది. హల్లెలూయా హల్లెలూయా. మీరు గమనించండి, ఒక పెండ్లికి మేము వెళ్ళాం. పాస్టర్ అమ్మ, నేను, పవిత్ర వెళ్ళినాం. మేము బహు కష్టములో ఉన్నప్పుడు అట్లా ఆ పెండ్లి కొరకు మేము వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు బెల్ట్ ఇప్పుడు దైవజనులు బెల్ట్ పెట్టుకో, ఎవరైనా బెల్ట్ పెట్టుకోమా? బైబిల్లోనే ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సత్యం అనేది అట్టి కట్టుకొని నడుము కానీ ఆయన బెల్ట్ పెట్టుకున్నాడు. పాపం ఆయన పాస్టర్ బహు బీదరికం. అయితే మనకు డిష్ వైర్లో రాగి వైర్ వెళ్తుంది, తెలుసా? డిష్ వైర్లో రాగి వైర్ వెళ్తుంది. ఈ రాగి వైరు ఇక్కడ ఇది తెగిపోతే రాగి వైరు కట్టుకున్నాడు పాపం ఆ బెల్ట్కు. అయితే మేము ఆ దైవజనుడు, నేను, మా బాబాయ్ యొక్క దగ్గరికి మేము వెళ్తే అక్కడ ఆయన ఆవలింపు థమ్సప్ దావుడు అయిపోయిన తర్వాత ఆవలింపు తీసి అని ఇట్లా అన్నాడు. ఇట్లా అనగానే కాకపోతే కొద్దిగా ఆయన యవనస్తుడు కాబట్టి ఇట్లా పైకి లేగానే ఇక్కడ అవపడుతుంది రాగి వైరు. నా మనసంతా దాని మీదకి పోతుంది. ఆయనకు ఒక బెల్ట్ కొని. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పిండో అప్పుడే తీర్మానం చేసుకున్నా. ఏమని? అయ్యా 150 రూపాయల బెల్ట్ కొనిస్తా ఈయనకు. 8 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. 7 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. 7 8 అవుతుంది ఖచ్చితంగా, 18 అనుకుంటా. అయితే 150 రూపాయల బెల్ట్ కొనిస్తాయా అన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం అయింది. నేను పని చేస్తూ సేవ చేస్తున్నా. అప్పుడు ఏం జరిగిందంటే, నేను దేవునికి మాట ఇచ్చిన కాబట్టి ఆ 150 రూపాయలు తీసుకొని బుధరావుపేటకు పోయినా. అక్కడికి పోతే 90 రూపాయలకే దొరికింది బెల్ట్. ఎంత దొరికింది? నేను మాట ఇచ్చింది ఎంత? ఈ 60 రూపాయలు కూడా కవర్లో జుట్టి ఆ పాస్టర్కు నా ముఖం కూడా చూపెట్టకుండా ఇంకొక పాస్టర్కి ఇచ్చి ఇయ్యే పలానా ఆయనకు నేను ఇట్లా ఒప్పుకున్నా అని చెప్పిన. అది పోయినాక 2 నెలలకు మనకు చిన్న బుడత అది ఉంటుంది. ఔజా బుడత ఉన్నది కదా, ఔజా ఏంటిది అది? మెగాఫోన్. దానికి ఎంత తెలుసా? 6,300 రూపాయలు అక్షరాల. నేను ఇచ్చిందెంత? వచ్చిందెంత? ఎందుకు కోల్పోతాను మనం? ఈ స్ట్రేంజర్ రాకమునుపు తమ్ముడు సాక్ష్యం. ఈ సెల్ ఫోన్ రాకముందుకు తమ్ముడు సాక్ష్యం. ₹1 తక్కువ 19,000 రూపాయల సెల్లు నాకు రోడ్డు మీద దొరికితే ఆ సిమ్ కూడా అతను బ్లాక్ చేసేసిండు. అడుగు తమ్మునికి తెలుసు. జాకోబ్ పాస్టర్తో అన్న, అయ్యా నాకు ఒక సెల్లు దొరికింది, బైబిల్లో పొరుగువాంది ఆశించొద్దు అని ఉన్నది కదా, మరి నేను ఏం చేయాలి అని అంటే, వారం రోజులు చూడు ఫోన్ వస్తుందేమో, రాకపోతే నువ్వే తీసుకో అన్నాడు ఆయన.
వారం కాదు, ఆ రోజు సాయంత్రం తమ్ముని ఎమ్మడిపడి వానికి ఫోన్ చేసి తెల్లారే ఇంటికి పిలిచి ఇచ్చినాం. ఒక 4-5 నెలల తర్వాత ఈ సెల్ ఫోన్ నాకు ఒక ఆమె ఏం చేసిందంటే డబ్బులు ఇచ్చింది. ఈ సెల్ ఫోన్ కొన్నాక నేను యోహాన్ పాస్టర్కు వాట్సాప్ చేసిన. ఏమనంటే, అన్నాకి ఇట్లా సెల్ ఫోన్ అది అని ఏదో వాట్సాప్ చేసిన. ఆ వాట్సాప్ చూసి యోహాన్ పాస్టర్ అంటాడు కదా, తమ్ముడా సెల్ ఫోన్ తీసుకున్నావా అని అన్నాడు. అన్నా తీసుకున్నా, నీకు 20,000 సెల్ ఫోన్ కొనిద్దాం అనుకున్నా నేను అన్నాడు. ఎంతది? ఇంకొక 1000 ఎక్కువనే కదా. హల్లెలూయా. ఇది అన్న తర్వాత సరే అన్న, మరి దేవుడు ఇచ్చిండు కొన్ననే, దేవుని మా ఇది కూడా ఒకరు గిఫ్ట్ ఇచ్చారంటే అప్పుడు ఆయన అంటాడు కదా, నేను ఒప్పుకున్నది వదిలిపెట్ట. హల్లెలూయా. 18,500 రూపాయల స్ట్రేంజర్ ఒప్పుకొని ఆయన తీసుకొచ్చి మనకు బర్త్డే గిఫ్ట్గా పౌలు బర్త్డే రోజు తీసుకొచ్చి ఇచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. ఇవన్నీ త్యాగంతో వచ్చినాయా, కఠినం చేసుకుంటూ వచ్చినాయా? హల్లెలూయా. చిన్న రేకుల షెడ్డు దేవుని కొరకు వదిలిపెట్టి పనికి మాలిన ఇంట్లో ఉన్న కొన్ని రోజులు నేను దేవుడు పనికి మాలిన ఇల్లును తీసేసి అద్భుతమైన మన నుంచి కాని ఇల్లును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిండు అయ్యలేదా? మీరు చూస్తున్నారుగా, మేము ముందటనే జరుగుతాం. నా వల్ల కాకపోవు అంటాడు కోరేళ్ళు సార్. ఏమంటాడంటే, పాస్టర్ గారు నీ వల్ల కాని పనిది దేవుడే కట్టించిండు నీకని వచ్చి ఊరికే బలపరుస్తూ ఉంటాడు. డబ్బులు ఈసారి లేవంటే నువ్వు భయపడక ఏదో ఒకటి చేస్తాడు దేవుడు అని ఆయన నన్ను బలపరచడు. ఎంత అద్భుతంగా దేవుడు అంటే, నీ హృదయం కఠినం చేసుకొని ఎంత మోసపోతున్నావు ఆలోచన చేయి. నేను 19,000 సెల్లు పొరుగుండి ఆశించొద్దు అని ఇస్తే 19,000 సెల్లుకు 10,000 ఈ సెల్ ఇచ్చే 18,500 రూపాయల మెగాఫోన్ ఇచ్చే పరిచర్యకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. బర్నబా తీసుకుపోయి అట్లిస్తే ఈరోజు బర్నబా పేరు అద్భుతంగా రాయబడ్డది. అననీయ సపరేల గురించి అపోస్తుల కార్యం 5వ అధ్యాయములో ఉన్నదట. చదవండి ఒకసారి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మనం ఎప్పటికైనా జాగ్రత్త పడాలి. 5వ అధ్యాయం చదవండి ఒకరు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ బైబిల్ నువ్వు చదవ, నువ్వు తీ అంతలికే. ఈ బైబిల్ మంచిగా లేదు, ఖరాబ్ అయింది. నాకు బైబిల్ కావాలా ప్రభు అని ప్రార్థన చేస్తాను. సెల్ ఫోన్ లేనప్పుడు, చిన్న సెల్ ఫోన్ ఉన్నప్పుడు నాకు సెల్ ఫోన్ కావాలా ప్రభు అన్నప్పుడు అది దొరికింది. ఇది దొరికింది ఇవ్వు ప్రభు అని ఆయనకి ఇచ్చేసిన సెల్ ఫోన్ ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ లేదు ప్రభు అని ప్రార్థన చేస్తా అంటే ఒకరు ఇగో ఇక్కడ బైబిల్ మాకు దొరికిందని చెప్పి అద్భుతమైన బైబిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది. పేరు ఒక ఆయన పేరు రాయబడి ఉంది దాని మీద. పేరు లేకపోతే నేనే తీసుకుందును. ఎందుకు తీసుకుందని అంటే, పేరు లేకపోతే మనం ఇయ్యలేం కదా. ఇప్పుడు పేరు రాయబడింది, ప్రార్థన చేసిన బైబిల్ కావాలని. ఇప్పుడు నన్ను శోధించటకు బైబిల్ వచ్చి ఇంట్లోన్నది. నాకు వద్దు. అప్పుడే చెప్పిన, ఏం చెప్పినంటే, ప్రభువా పొరుగు అందేది ఆశించొద్దని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. ఉన్నది. అలా చెప్పిన ఇంటికి ఇన్ఫర్మేషన్ పంపించిన, మీ బైబిల్ ఇక్కడ ఉన్నది దొరికిందని ఇన్ఫర్మేషన్ పంపించిన. మీకు ఏదైనా దొరికితే తక్కువ రాసుకొని పర్సులో పెట్టుకోకూరి. బంగారం ఒకవేళ దొరికితే తెచ్చుకోరి. ఎవరన్నా బాగా మాదిపోయిందని బాగా ఉరితే అప్పుడు వాళ్ళని పరీక్షించి బంగారం ఇవ్వండి. ఎందుకంటే దాని మీద పేరు ఉండదు కదా. ఉంటుందా? సెల్ ఫోన్కి అయితే నెంబర్ ఉంటుంది, ఫోన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. పొరుగు అంది ఏ మాత్రం ఆశించొద్దు. మనం ఆశించదు ఎక్కడంటే ఇక్కడ ఈ 2 తమ్ముడు అన్నాడు, అయ్యా నీకు సెల్ ఫోన్ లేదు కాబట్టి దేవుడే ఇచ్చిండు కావచ్చు అని అన్నాడు. ఏమో అయ్యా నీ ఇష్టం, నాకు తెలియదు, నేను ఆలోచన ఇస్తాను. అది ఆలోచన కూడా నా మెదడులకు రావద్దు తమ్ముడా అన్న. హల్లెలూయా. మొదటి వచ్చిన కంచెలు చదవాలి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపేరాతో ఏకమై పొలం అమ్మిరు. దీనికి ముందు ఏం జరిగిందంటే, అపోస్తుల ఆ సంఘములు, అంత్యొక్క సంఘములు అందరూ ఏం చేస్తారు, పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడి ఇంకా పై భాగంలో ఉంటుంది. సమయం లేదు కాబట్టి చదువుతలే, నేను చదువుతున్నా చూడండి. పై భాగం కూడా ఇక్కడ అపోస్తుల కార్యము
4వ అధ్యాయం 32వ వచనం కాంచెలి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగినది వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి అందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా. అపోస్తుల పాదాల దగ్గర అని ఉన్నది బైబిల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చదువు. అననీయ అనే ఒక మనుషుడు ఉండెను. తన భార్య అయిన సిపేరాతో ఏకమై పొలమన్నను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టాను. హల్లెలూయా. ఈరోజు దశం భాగం ఇస్తే గమనించండి, మనలో కొంతమంది సగం ఇస్తారు. వాళ్ళు 2000 సంపాదిస్తే ఎంత తీయాలి? 2000 సంపాదించారు అనుకో, ఎంత తీయాలి? 200. ఎవరికి ఇస్తాను? దేవునికి. మందిరములోనికి తీసుకొచ్చి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించి ఆ దైవజనుని కుటుంబానికి ఇచ్చే దైవజనునికి ఇస్తాడు. మళ్ళీ ఆయన తీసుకున్నది ఆయన మరి ఇళ్ళకెళ్ళి కూడా మేము కూడా దశంభాగం ఇస్తాం సుమా. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు సగం ఇస్తాను, సగం దాచుకుంటాను. ఇప్పుడు నువ్వు గమనించండి, ఒక సిక్కుడి గింజ రోనెండలలో మొట్టమొదట వర్షం పడితే సిక్కుడి గింజను తీసుకుపోయి నువ్వు విత్తుతావు. సగం విత్తుతావా, రెండా విత్తుతావా? నువ్వు ఆలోచన చేయి. సగం గింజను విత్తుతావా భూమిలా, సగం కట్ చేసి సగం వచ్చే సంవత్సరం విత్తుతానని విత్తుతావా? మంచిగా చెప్పరాదుర్లా. ఈ సగం విత్తినావు అనుకో, ఏమవుతుంది? ఇది మలవదు, ఈ 2 ఏమైపోతాయి? నువ్వు సగం విత్తిన పరిస్థితి గంతే. హల్లెలూయా. నువ్వు బయట పెట్టక, అది విత్తకపోతే, విత్తడం అంటే ఏంటి తెలుసా? మీరు గమనించండి. విత్తడం అంటే నువ్వు మందిరంలో వేసేదాన్నే విత్తడం అంటారు, మళ్ళీ బయట ఖర్చు పెట్టేది కాదు. గమనించు, భూమిలో విత్తుతూనే విత్తినట్టు బయట ఎక్కడ పెట్టినా 4 రోజులకు, 1 సంవత్సరానికి అది ఏమవుతుంది? పుచ్చుబట్టి పనికి రాకుండా పోతుంది. నువ్వు విత్తని ప్రతిదీ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు జరిగేది అదే చాలా మంది జీవితాలలో. వీరేం చేశారంటే సగము దాచుకొని సగం పట్టుకొని ఎవరిని మోసపుచ్చుతున్నారు? 150 రూపాయలు బెల్ట్ కొనిత్తన్నా, 90 రూపాయలే అయింది. ఎవడు నన్ను చూడలేదు, నా భార్య కూడా తెలియదు. హల్లెలూయా. దాచుకోవచ్చు 60 రూపాయలు. దాచుకుంటే రాకపోవు పరిచర్య కొరకు గొడ్డొరినట్టు ఒర్రేది నేను. అప్పుడు ఈ కంజర పట్టుకొని ఇటనే పాడేది, మొత్తుకొని బొంగిపోయేది. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు ఒక మెగాఫోన్కి ఇష్టంటుగా నీ రాదయ్యా అని ఏడితే నాకు ఒక టెస్ట్ వచ్చింది. ఏం టెస్ట్? బెల్ట్ కొని అనే టెస్ట్. ఇలా పాస్ అయితేనే నీకు మెగాఫోన్ ఇస్తారా అని ఆయనకు తెలుసు, నాకు తెలియదు. నన్ను పాసు చేసినాకనే ఇచ్చిండు. ఈరోజు నేను దీవించట కొరకు చాలా నీకు వస్తానే చర్చిలో దేవుని మాటలు, వాటిని వింటలేవు కదా. మరి ఎందుకు వస్తలేదు దీవెన? ఎంత కఠినం చేసుకుంటానో నీ హృదయాన్ని. 10 సార్లు కఠినం చేసుకునే కన్న కొడుకు చచ్చినాక కూడా బుద్ధి రాలే. మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఉన్న సైన్యాన్ని కూడా సముద్రంలో పోడగొట్టుకున్నాడట. అప్పుడు నెత్తిని గీక్కుంటాడు. హల్లెలూయా. పోయినాక పోడగుండు కొట్టుకోడు కాదు, చచ్చినాక సమాధి కట్టుడు కాదు, మనుండంగా మంచినీళ్ళు పోయి మాట పోయినాక రాదు, పోకముందుకే జాగ్రత్త పడు. వీళ్ళిద్దరూ ఏం చేశారు? సగం ఆపుకొని సగం తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో విత్తాలని ఎట్లా గల్లు ఎగిరేసుకుంటూ వస్తాడు. వచ్చి విత్తగానే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉండు. ఏమనంటే, అననీయ ఇంతకే అమ్మిరా మీ భూమి? అది ఆయనకు అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు. వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఎన్ని పైసలు వచ్చినా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలోనే పెడతా. యోహాన్ పాస్టర్ అన్న దగ్గర నాట ఒకళ్ళు చేసిరట. ఏమంటే, బండ వైరింగ్ మేమే చేపిస్తాం, బండ వైరింగ్ మేమే చేపిస్తామని మాట ఇచ్చిపోయారట. అవపడలేదట. హల్లెలూయా. ఇక వాళ్ళు అవపడలేదట, బాధపడ్డాడు. కానీ ఈరోజు అద్భుతమైన బండ వేయబడ్డది ఆ చర్చిలో. అద్భుతమైన వైరింగ్ పెట్టబడ్డది ఆ చర్చిలో. నాకు ఫొటోస్ పంపిండు ఆయన. నువ్వు చేయకపోతే ఆగుతుందా? ఎస్తేరు గ్రంథంలో వాక్యం ఉంటుంది. ఎస్తేరుతో
మొర్దెకై అంటా ఉన్నాడు, నీవు సహాయము చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. హల్లెలూయా. నీవు సరిగ్గా ఇయ్యకపోతే ఇంకొకరి ద్వారా ఇప్పిస్తాడు. నేను ధనం గురించి మాట్లాడట్లే, ప్రభు మాట్లాడమన్నదాన్ని మాట్లాడతాను. హల్లెలూయా. ఇంట్లో ఏం ప్రార్థన, ప్రతిసారి ఏదైనా చేస్తానంటే నువ్వు అక్కడ ఏం మాట్లాడాలనుకుంటావో అదే మాట్లాడయ్యా. హల్లెలూయా. సగం దాచుకొని సగం ఇంట్లో పెట్టుకొని వచ్చి ఆడికి రాగానే భర్త చచ్చిపోయిండు. ఏమైందట భర్త? హల్లెలూయా. నువ్వు ఇంతకే అమ్మినా నేను అనగానే, ఎందుకు పరిశుద్ధాత్మ నువ్వు మోసగిస్తున్నావు అనగానే గుండెపోటు వచ్చింది, ఎమ్మటే చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన వాడిని ఇంటికి పంపలే పేతురు. ఏం చేసిండో తెలుసా? అక్కడ కొంతమంది రాజ్పాలు, ప్రేమ్ కుమార్ లాంటి యవనస్తులు ఉన్నారు. వీళ్ళని తీసుకుపోయి ఇక్కడనే పాతి పెట్టాను. కానీ అక్కడ సమాధుల తోట దగ్గర ఉన్నది. మా సౌజన్య చెల్లి అన్నది, వాళ్ళ తల్లిగారింటి కాడట వాళ్ళ పాస్టర్ వాళ్ళది సమాధుల తోట దగ్గరనే ఉందట. భయమైందట. సేమ్ అట్టనే తీసుకుపోయి పాతి పెట్టింది వాళ్ళకి చెప్పకుండానే. ఇప్పుడు భార్య వచ్చింది. భార్య నా భర్తను ఎంత గణపరిచిర్రు అని చెప్పి మామూలుగా వస్తలేదు, మిగాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాంది. వచ్చింది రాగానే, అమ్మా నీ పొలం ఇంతకామిరా? ఇంతకామినవయ్యా. ఎందుకు నువ్వు కూడా పరిశుద్ధాత్మను మోసగిస్తాను? ఆమె కూడా పడి చచ్చిపోయింది. హల్లెలూయా. మరి జాగ్రత్త పడొద్దు, నువ్వు జాగ్రత్త పడాలి అవుతా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మనసు ఏమైంది ఇప్పుడు? అమ్మా వీళ్ళ మనసు ఏమైంది? కఠినమైపోయింది. పరిశుద్ధాత్మకు చోటు లేదు. ఎప్పుడన్నా మనం పిచ్చి పనులు చేస్తే చర్చిలకు వెళ్ళి మనల్ని పాస్టర్ వెళ్ళగొడితే ఆ సగం పట్టుకొని బతకొచ్చు అని ఉన్నది వాళ్ళ మనసు. కొందరు ఇతర పాస్టర్లతోటి పరిచయాలు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? ఈయనతోటి ఎప్పుడు నాకు వ్యతిరేకమైతే వాళ్ళ చర్చిలో దూకొచ్చు, దొంగ దూకినట్టని. అందుకనే వాళ్ళతోటి సాటుగా ఫోన్లలో మాట్లాడుతుంటారు. నీ కన్న తండ్రి ఉన్నాక వేరే తండ్రితోటి ఎందుకా నీకు ముచ్చట? ఇక్కడ రహస్యాలు ఆయనకేం చెప్పుడు? కొందరు చెప్తా ఉంటారు ఇట్లాంటి పరిస్థితి. ఒక పాస్టర్ గురించి నాకు చెప్తాడు ఆయన, అన్నా నేను చెప్పిన అన్నా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. అందరు పాస్టర్లు అట్టు ఉండరు. హల్లెలూయా. అవునా, ఇసంటోడా మీ పాస్టర్, అసంటోడా మీ పాస్టర్ ఇక్కడ చెప్పి ఇంకా బతులెక్కిచ్చేటోళ్ళు ఉంటారు. నేను ఒక దగ్గరికి పెళ్ళికి పోయినా, ఆ పాస్టరు ఆ దగ్గరున్న పరిచారకులే దొంగ మాటలు చెప్తారు పాస్టర్ గురించి. చెబుతూ ఉన్నప్పుడు నేను అవన్నీ మనసులో పెట్టుకొని, అన్నా వీళ్ళ విషయంలో జాగ్రత్త పడు. హల్లెలూయా. వీళ్ళ విషయంలో జాగ్రత్త పడు. ఏమేమన్నారు జాషువా? ఎందుకతి అన్న వాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? హల్లెలూయా. హల్లెలూయా. మా పెళ్ళైన కొత్తలో ఒక దుర్మార్గపు ఆలోచన చేసిండు ఒకడు. ఆయన భార్య గురించి మొత్తం చండాలంగా చెప్తాడు. ఎందుకో తెలుసా? నా భార్య గురించి కూడా నేను చెప్పుకోవాలని వానికి. ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారండి, పిచ్చి పిచ్చి ఆలోచన చేసేటోళ్ళు. జాగ్రత్త పడాలి. నీ ఇంటి రహస్యం ఇంకో వ్యక్తికి అవసరం లేదు. నీ పరిచర్య రహస్యం ఇంకొక వ్యక్తికి అవసరం లేదు. ఇతర గురించి నీకెందుకు? హల్లెలూయా. ఇప్పుడు ఈ అననీయ సపరేలు మనం చేసేదే పిచ్చి పనులు. ఈ పిచ్చి పనులు చేసినప్పుడు పాస్టర్ ఎల్లగొడితే అది పట్టుకొని బతకొచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. కాబట్టికనే దేవుడు పరలోకనుండలు ఏం చేసిండు? ఆమెనంటే ఏమన్నట్టు తెలుసా మీకు? అవునుగాక కాదు, అలాగనే జరుగునుగాక. వీళ్ళ మనసులో ఏమున్నది? పాస్టర్ ఎల్లగొడితే మేము పక్కకు పోయి డబ్బు పట్టుకొని బతకొచ్చు, మరి ఉన్నదంతా అట్లా అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. మీరు గమనించండి, సారైపోతే విధురాలతో ఏం చెప్పిండు? మొదటిది పట్టుకుని రా నా దగ్గరికి. కొంతమంది మొదటిది ఇయ్యరు, పైసలు అన్నీ అయిపోయాక అలా కొස්සరిది చినిగిపోయిన లోడు తీసుకొచ్చి వాళ్ళు ఎత్తారు. దేవుడు ఇష్టపడతాడా? హల్లెలూయా. క్రొవ్విన గొర్రెలను పొట్టేలను తీసుకుని వచ్చినట ఏబేలు, క్రొవ్విన వాటిని అర్పణ చెల్లించడానికి. కయీను తాలు చెత్త చెదారం పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చిండట. ఇస్తే ఆయన అర్పణ అంగీకరించలే. మనం ఇక్కడ మా అంతరాత్మ చెప్పుకొని మనం సగం దశంభాగాలు లేకపోతే రూపాయి 2 రూపాయలు గల్లు అంటాయి కొంతమంది ఎత్తే. అట్లా వేసి దేవుడు చెప్తా అంటే కూడా పరిచర్య భారం ఉన్నది బిడ్డ, నీకు నియమించిన కానుక నువ్వు వేసిపో బిడ్డ అని దేవుడు చెప్తా అంటే కూడా దేవుని మాటను తీసేసి ఇది నాకు కాదు అని నువ్వు పోతున్నావు. యూదులకు ఎక్కడి నుండి వస్తుందని చెప్పిండు సహాయం?
ఎస్తేరు గ్రంథం లాస్ట్ 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏం మాట్లాడక ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించుట కొరకు నన్ను పరీక్షిస్తే ఆ ప్రతి పరీక్షలో పాస్ అవ్వడం కొరకు జాగ్రత్త పడి ఆయన చెప్పినట్టు చేసిన. నిన్ను పరీక్షిస్తున్నాడు నిన్ను ఆశీర్వదించడం కొరకు. నీవు జాగ్రత్త పడి ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు జాగ్రత్తతో చేసినట్లయితే బైబిల్లో వాక్యం అంటుంది, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఈరోజు అమెరికా దేశము 40 కోట్లే, మన భారతదేశం 140 కోట్లు. 3 ఎంతలు ఎక్కువ. మన దగ్గర ఎక్కువ ధనం ఉండాలి, కానీ అమెరికాలో ఎక్కువ ఉన్నది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తిలో భాగముతో సహా ఇచ్చారు. అందుకనే ఈరోజు అగ్ర రాజ్యముగా అమెరికా పిలువబడతా ఉంది. జాగ్రత్త పడతారు వాళ్ళు. మన దేశం నుండి అమెరికాలో ఒక్క చర్చ్ ఎవడు కట్టిండో కట్టలేదో నాకు తెలియదు, కానీ ఆ దేశం నుండి ఇక్కడ ఎన్ని చర్చిలు కట్టడానికి ఫండ్స్ వచ్చినాయి ఆలోచన చేయండి. హల్లెలూయా. పని లేదా? పని పాట లేని వాళ్ళు పిల్లితర కొరుక్కున్నట్టేనా వాళ్ళ పరిస్థితి? నో. ఇక్కడ చాలామంది జాగ్రత్త పడలే. చర్చీలకు డబ్బులు పంపితే పందికొక్కులు తిన్నట్టు పాస్టర్స్ కూడా తినడం ద్వారా, సంఘ పెద్దలు కూడా తినడం ద్వారా సేవ ఇంకా అట్టనే ఉంటుంది. మబ్బు పట్టుకపోతుంది చాలామంది విశ్వాసులలో. అది తొలగిపోవడం కొరకు జాగ్రత్తగా ప్రార్థన చేయండి దైవజనమా. నీవు అట్లా ఉండకూడదు, నేను అట్లా ఉండకూడదు. వాళ్ళు దీవించబడ్డరు ఇచ్చి, నీవు కూడా దీవించబడాలి. హల్లెలూయా. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.